అందరికీ నమస్కారం. దైవ సాక్షాత్కారం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. దేనికైనా కాలం కలిసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు భగవంతుడు. అందుకోసం వేచి ఉండాలి అంటారు. అలాగే నాటకం చూడవలసి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడవలసి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలు అనేవి సాపేక్షం. సబ్బును తయారు చేయాలి అంటే ఆయిల్ కావాలి. అదే చేతికి అంటిన ఆయిల్ను పోగొట్టుకోవాలి అంటే సబ్బు కావాలి. చిత్రంగా ఉంది కదూ. జీవితము అంతే అంటారు. సమస్య వచ్చి పడింది, జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందిస్తారట. ఒకరు పిచ్చివాళ్ళు, మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలి అంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలి అంటే చిన్నపిల్లలై పోవాలి అంటారు. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తోట కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బతకాలి, కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బతకాలి, కత్తెరలాగా విడదీస్తూ కాదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవు అని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకు ఉన్నాయి అని. స్నేహితుని నీ దుఃఖ సమయంలోనూ, యోధుడిని యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పును క్షమించగలిగినవాడు బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతే తేడా. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉండి దాని ఉత్పత్తి, పెంపు, లయములకు కారణం ఎవరు అవుతున్నారో అతనినే దేవుడు అని అంటారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనపడడు అనే సందేహం మనలో చాలామందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు ఉన్న శక్తి చాలా పరిమితం. మన కాళ్ళు ఇవి విశ్వాన్ని మొత్తం నడిచి రాలేవు, వాటికి అంత శక్తి లేదు. మన చేతులు కైలాస పర్వతాన్ని ఎత్తి పట్టుకొని మోయలేవు, వాటికి అంత శక్తి లేదు.
మన కళ్ళు అతి విస్తృతమైన పదార్థాన్ని కానీ అతి సూక్ష్మమైన పదార్థాన్ని కానీ చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన అమీబాని సూక్ష్మదర్శిని సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే మనం సూక్ష్మదర్శిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో దేవుని చూచిన ఋషులు ఉన్నారు కదా అని అనవచ్చు. కళ్ళు భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్థాలను దర్శిస్తాయి. దేవుడు మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమవుతాడు. చూడడానికి దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో దేవుని దర్శించడం ఎలా అన్నదే ఈనాటి మన ప్రశ్న. పంచభూతాల శక్తుల సమ్మిళితమే భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూ ఉంటాయి. పంచభూతాల తత్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకు వాటికి అతీతంగా ఉండే పరమాత్మ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలి అంటే పంచభూత తత్వాలను, వాటి గుణాలను త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్వాలు అంటే ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దం. వాయువుకు ఉన్న గుణాలు 2, శబ్దము స్పర్శ. అగ్నికి ఉన్న గుణాలు 3, శబ్ద స్పర్శ రూపము. జలమునకు ఉన్న గుణాలు 4, శబ్ద స్పర్శ రూప రసములు. భూమికి ఉన్న గుణాలు 5, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఈ 5 గుణాలు పాంచభౌతిక తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాము. జలము గంధము అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందే కానీ మనం బంధించలేము. అగ్ని రస గంధములనే గుణాలను త్యాగం చేయడం వల్ల అగ్నిని కళ్ళతో చూడగలమే కానీ కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది. వాయువు రస గంధ రూపములు అనే గుణాలను త్యాగం చేయడం వల్ల మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. ఆకాశం రస గంధ రూప స్పర్శలు అనే గుణాలను త్యాగం చేయడం వల్ల అది మన కళ్ళకు కనిపించకుండా తను ఉన్నానని మనలను భ్రమింపజేస్తుంది. కేవలం ఒకే ఒక గుణం ఉన్న ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు ఏ గుణము లేని ఆ నిర్గుణ పరబ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలి అంటే పాంచభౌతిక తత్వాలైన గుణాలను అనగా ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు నిర్గుణుడవు అవుతావు. అప్పుడు నీవే పరమాత్మవు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే అహం బ్రహ్మాస్మి అంటే. నిన్ను నీవు తెలుసుకోవడమే దైవాన్ని దర్శించడం అంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే. ధన్యవాదములు.